ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్రీ ఏక నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయం శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31, 32 లేఖనాలను మనం చదువుకున్నాం. తన మహిమతో మనుష్య కుమారుడను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచిను. అలాగే కుడివైపున గొర్రెలను, ఎడమ వైపు మేకలను నిలబెట్టును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ప్రభువులు వారు రాకడ సమీపించుతున్న కొలది మరి మనము ఎలా దేవునిలో ఒక నిబద్ధత కలిగి, దేవుని యందు దేవునిలో ప్రేమ కలిగి, సమస్తమును నాకు దేవుడే ఆధారము అని ప్రభువైన యేసు క్రీస్తును ఎవరైతే మరి అనుసరించుతున్నారో, ఆయనను వెంబడిస్తూ ఉన్నారో, ఆయన మార్గములో జీవమున్నది, ఆయనే మార్గము, సత్యము, జీవమని ఎవడైతే నమ్ముతాడో ఈ లోకములో, మరి ఇట్టి వారిని తన రాకడ సమయములో మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరందరినీ, సర్వ జనములను పోగు చేస్తాడు. మీరందరినీ పోగు చేయబడుదురు. ఈ పోగు చేయబడినటువంటి ఈ జనములో మరి గొల్లవాడు ఏ రీతిగా మేకలను, గొర్రెలను వేరుపరుస్తాడు, ఆ రీతిగా ప్రభువుల వారు గొర్రెలను, మేకలను వేరుపరుస్తారు. వేరుపరిచినటువంటి వీటిలో గొర్రెలను కుడివైపును, మేకలను ఎడమ వైపును మరి నిలబెడతాడు అని దీని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఏ రీతిగా ఉన్నాం? ఆ మహా సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు గొర్రె పిల్ల వలె శ్రమలను మోసుకొని పోయి వధింపబడ్డాడు. మరి ఆయనకు బిడ్డలుగా, ఆయనకు మాదిరిగా, ఆయనకు ఇష్టలుగా ఉన్నటువంటి గొర్రెలను కుడివైపున నిలబెడతాడు అని వాక్యం సెలవిస్తాడు. ఆయనను ఇష్టపడకుండా, ఆయన్ను తెలుసుకొనలేక మరి అజ్ఞానులుగా ఉన్నటువంటి మరి కొందరు జనములను ఎడమ వైపున నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. మనము గొర్రెల వలె ఉన్నామా, మేకల వలె ఉన్నామా? అటు ఇటు గంతులు వేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఇటు లోకము, ఇటు దేవుడు. అటు లోకము, ఇటు దేవుడు, రెండు మనస్సులు కలిగి ఏ రీతిగా అయితే దేవునిలో నువ్వు ప్రవర్తిస్తావో అట్టి వారిని తీసుకెళ్ళి మరి మేకల వైపు నిలబెడతాడు. ఆ మేకలను తీసుకెళ్ళి అగ్ని గుండంలో వేస్తాడు. ఈ రీతిగా మనం ఉన్నామా? గొర్రెల వలె కుడి వైపున మనము నిలబడే వారిగా ఉన్నామా అనేది ఈ ఉపవాస దినములలోనైనను మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఉపవాస క్రమమును ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించుచున్న వీరు ఇక మీదటనైనను మనము ప్రభువైన యేసుక్రీస్తుకు ఇష్టలుగాను, లోకపరమైన, శరీరపరమైన క్రియలను విడిచి ఆత్మపరమైన ప్రభువైన యేసుక్రీస్తుకు వలె మనమును ఆయనను వెంబడించే వారిగా, ఆయనతో మనము జీవించు వారిగా ఉండాలనుకుంటే ఇప్పుడే లోకపరమైన, శరీరపరమైన క్రియలన్నిటినీ విడిచి
లోకమును మరచి ప్రభువును తలచి ప్రభువుతో జీవిస్తాం అనుకుంటే, ప్రభువే సర్వస్వం అనుకుంటే ఇప్పుడే తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనములు, నీకే కృతజ్ఞతలు. ప్రభువా, నీవిచ్చిన ఈ వాగ్దానము ఇదిగోనైనా వీక్షించుచున్న వారికి వినగలిగిన చెవులను ఇచ్చి గ్రహించగలిగిన మనసును దయచేసి, ప్రభువా, నీ బిడ్డలను ఒక నిబద్ధత చేత నీ ఉపవాస దినములలో నేను క్రీస్తును వెంబడించాలి అనే ఆ తలంపు చేత వారిని మీతోనే నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభువా, ఈ దినమున ఈ వాగ్దానమును వినుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు నేను అప్పగిస్తూ, నా ప్రభువా, నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని నీ పాదముల దగ్గర ధూళినై యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.